బైబిల్ ఏం చెప్తుందంటే మీ పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని చేతులకి కాళ్ళకి కడియాల్లా కట్టమని ఉంది. అంటే మీ పిల్లల్ని దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరగా ఉంచాలి. అందుకే మనం వేసాం. మా తమ్ముడికి తగ్గిపోయినట్టేనండి. తగ్గిపోయినట్టు చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోవచ్చు. పరిగెత్తుకొని వచ్చేవాడు, ఇప్పుడు ఏంటంటే ఇలా పడుతూనే ఉన్నాడు. మీ తమ్ముడికి పూర్తిగా తగ్గిపోయింది. మేము తీసుకెళ్ళొచ్చండి. తీసుకెళ్ళచ్చు. బాబు పేస్ట్ రండి. ఓ ఏమైంది బాబు? ఏమైంది? డాక్టర్ పడుకోబెట్టండి. పడుకోబెట్టండి. సార్ మీరు మా ఫ్రెండ్స్ వీటికి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు సార్. బాగా తాగుడికి డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు సార్. ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తారు సార్. వీడి వల్ల అవతలి వాళ్ళకి కూడా దెబ్బ తగిలేదు సార్. మీరే ఏదో చూడండి సార్. మా డాక్టర్ గారు చూసుకుంటారు. వాళ్ళకి వెళ్ళి కూర్చో. ఇదే సార్ పొట్ల చిన్న ఎవరన్నా కొట్టే ఉందంటే పరిశుద్ధ గ్రామం అందుకు ఎలాగయ్యా తగ్గిపోయినట్టే. మీరు కొంచెం దాడికి దూరంగా ఉండండి. మీ వల్ల ఎదుటి వారికి కూడా దెబ్బలు తగులుతున్నాయి. మీరు వారం వారం చర్చికి వెళ్ళండి. అక్కడ మీరు ఎలా జీవించాలో చెప్తారు. సరేనా? వెళ్ళచ్చు. నువ్వు కూడా అతనితో వెళ్ళయ్యా. ఏంటి నేను ఇందాక నుంచి చూస్తున్నాను, అంత త్వరగా మొత్తం ఎలాగెక్కిపోతుంది? సార్ అలా మీరేమంటే వాడు చెప్తాను సార్. చెప్పు సార్. అది ఎక్కడో ఉన్నాను సార్. బైబిల్ చదివితే నిద్ర వస్తుందని అదే ఉపయోగించాను సార్. ఏంటి బైబిల్ చదివించి నిద్రపుచ్చావా? సార్ అలాగే ఎవరు చేస్తారో తెలుసా? దుష్టులు చేస్తారు. నువ్వు అలాంటి పనులు ఈసారి నుంచి చేయకు. సరేనా? సరే సార్. నెక్స్ట్ వీక్ తినమంటారా? అవసరం లేదు, ఈరోజు టైం అయిపోయింది, వెళ్దాం. సరే సార్. అందరికీ వందలండి. చూసారు మాకు బాగుందా? మీరు కూడా ప్రార్థన చేయకపోతే బైబిల్ చదవకపోతే భయానంగా ఉంటారు. అందుకే ప్రార్థన చేస్తే బైబిల్ చదివితే మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వెరీ వెరీ ప్లస్ హ్యాపీ హ్యాపీ ప్లస్.